హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ దీప్తి హాబీస్. ఈరోజు ఈ వీడియోలో పిల్లలు ఎంతగానో ఇష్టపడుతున్న బ్రెడ్ ఆమ్లెట్ రెసిపీ ఇంట్లో ఉండే ఇంగ్రీడియంట్స్తో సింపుల్ వేలో ఎలా చేసుకోవాలో చూసేద్దాం. ఫస్ట్ ఒక 2 ఎగ్స్ని గిన్నెలోకి తీసుకొని బాగా బీట్ చేసుకొని పెట్టుకోండి. బీట్ చేసిన ఎగ్స్లోకి 1 టీ స్పూన్ పెప్పర్ పౌడర్ని యాడ్ చేస్తున్నాను. పిల్లల కోసం అయితే ఈ స్పైస్ సరిపోతుందండి. మనం కావాలనుకుంటే ఒక పచ్చిమిర్చిని యాడ్ చేసుకోవచ్చు. ఒకసారి కలుపుకొని మీకు టేస్ట్కి తగినంత సాల్ట్ని యాడ్ చేసుకోండి. అలాగే వీటితో పాటే సన్నగా కట్ చేసిన ఆనియన్ పీసెస్ని, టమాటో పీసెస్ని కూడా యాడ్ చేసుకోండి. వీటితో పాటే కొద్దిగా కరివేపాకు, కొత్తిమీరని కూడా కట్ చేసి వేసుకోవచ్చు. కావాలనుకుంటే గార్లిక్ కూడా సన్నగా తరిగి వేసుకోవచ్చు. నేను కొద్దిగా కరివేపాకుని యాడ్ చేసుకున్నాను. ఒకసారి కలిపేసి పక్కకు పెట్టేయండి. ప్యాన్ కొద్దిగా వేడయ్యాక 1/2 టేబుల్ స్పూన్ ఆయిల్ని ప్యాన్ మొత్తం స్ప్రెడ్ చేసేయండి. ఈ బ్రెడ్ ఆమ్లెట్ కోసం నేను 2 బ్రౌన్ బ్రెడ్ స్లైసెస్ని తీసుకుంటున్నాను. మీకు కావాలనుకుంటే మిల్క్ బ్రెడ్తో కూడా చేసుకోవచ్చు, సేమ్ టేస్ట్ ఉంటుంది. వీటిని 2 సైడ్లా బాగా ఎర్రగా కాల్చుకోవాలి. బ్రెడ్ మంచి కలర్ వచ్చింది కదా, ఈ బ్రెడ్ని తీసి పక్కన పెట్టుకొని 1/2 టేబుల్ ఆయిల్ తీసుకొని ఆ ప్యాన్ అంతా కూడా ఒకసారి మళ్ళీ స్ప్రెడ్ చేసుకోండి. మనం ప్రిపేర్ చేసిన ఎగ్ మిక్స్ని 1/2 తీసుకొని ప్యాన్ అంతా కూడా ఈవెన్గా స్ప్రెడ్ చేయండి. ఆమ్లెట్ కొద్దిగా వేడయ్యాక మనం రోస్ట్ చేసి పెట్టుకున్నాం కదా, ఒక బ్రెడ్ స్లైస్ని తీసుకొని ఆమ్లెట్పై పెట్టి 1-2 సార్లు ఇలా ప్రెస్ చేసుకోండి. అలాగే ఈ ఆమ్లెట్ని 4 సైడ్స్ నుంచి ఇలా బ్రెడ్ పైకి తీసుకోండి. చూసారా, చాలా సింపుల్గా 5 నిమిషాల్లో బ్రెడ్ ఆమ్లెట్ రెడీ అయిపోతుంది. మన ఇంట్లో ఉండే వాటితోనే ఈజీగా చేసుకోవచ్చు. పిల్లలైనా పెద్దలైనా చాలా ఇష్టంగా తింటారు. తప్పకుండా ట్రై చేసి చూడండి. మీకు గనక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ దీప్తి హాబీస్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.